భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితాలని గుర్తుకు తెచ్చుకునే విధంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించే కార్యక్రమానికి ముందుగా కేంద్ర మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని మహనీయుల ఫోటోలకి పూలమాలలు వేసి నివాళులర్పించవలసిందిగా కోరుతాను. जोहार जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार వైఎస్ఆర్. వివిధ పెద్దలందరూ కూడా పెద్దలకి నివాళులు అర్పించవలసిందిగా కోరుతూ ఉన్నా. జాతీయ జెండాని ఆవిష్కరించవలసిందిగా పెద్దలు శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని కోరు. Play by USB drive. FM mode. Play by USB drive. नायक जय हे भारत भाग्य विधाता पंजाबिड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे वंदे రవి అస్తమించని సామ్రాజ్యవాదుల్ని భారతదేశ
భారతదేశానికి స్వాతంత్ర సముపార్జన చేయటంలో అనేక మంది త్యాగధనుల త్యాగాలను మననం చేసు భారతదేశానికి స్వతంత్ర ప్రతిపత్తితో రాజ్యాంగాన్ని సృష్టించుకోవటమే కాకుండా ఈ దేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో జాతులు ఉన్నప్పుడు కూడా కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు అన్నీ కూడా పక్కన పెట్టి అందరూ కూడా భారతీయులు అనే భావాన్ని గుండెల నిండా నింపుకొని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా భారతదేశం మనుగడ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ ఆశయాల్ని పుణికిపుచ్చుకొని భావి తరాలకి భారతదేశ ఔన్నత్యాన్ని తెలియజెప్పే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాల్ని ఓ పక్క పార్టీ పరంగా మరొక పక్క ప్రభుత్వంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు ఆశించినటువంటి విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకే మాట కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, ప్రాంతాలు చూడడం, ప్రభుత్వ పరంగా ప్రతి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందజేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు తెస్తూ త్యాగధనుల త్యాగాలను పునరంకితం అవుతూ భావి తరాలకి భవిష్యత్తుకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అడుగుజాడలో ముందుకు సాగుతుందన్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు జెండా ఆవిష్కరణ చేసినటువంటి కేంద్ర మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు భారతీయులైన మనందరికి కూడా చాలా విశిష్టమైనటువంటి రోజు. దేశంలో అనేక మంది సర్వస్వం త్యాగం చేసి అశువులు బాసి నాకున్నదంటూ ఏమీ లేదు, నాకు కావాల్సింది నా ప్రజలకి స్వాతంత్రం తప్ప మరొకటి నేను కోరట్లేదు, ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడతాం, కానీ దేశానికి స్వాతంత్రం మాత్రమే సంపాదిస్తాం, భవిష్యత్ తరాలు స్వతంత్రులుగా బతికేటువంటి అవకాశాన్ని మేము కలుగు చేస్తామని ఓ ప్రతిజ్ఞ భూని త్యాగాలు చేసినటువంటి ఎంతోమంది త్యాగధనులకి ఈరోజు ప్రతి సంవత్సరం మనం ఈ గణతంత్ర దినోత్సవం రోజు చేస్తూ ఉంటాం. ఇవాళ 72 గణతంత్ర దినోత్సవాలు అయిపోయి 73వ గణతంత్ర దినోత్సవం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. నేను ఇటీవల వెనకటి చరిత్ర కొంత చూస్తూ ఉంటే మనకున్నటువంటి రాజ్యాంగంలో మహానుభావుడు మన అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ ఉత్కృష్టమైన గ్రంథంలో ఆయన మరి చేయనటువంటి ఆయన రాయినటువంటి అంశం లేదు. ప్రతి చిన్న అంశాన్ని ఉటంకించాడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్ర ఫలితాలు ఏ విధంగా అనుభవించాలి ప్రజానీకం అని అన్నప్పుడు ఇక్కడ కులం, మతం, ప్రాంతం, పార్టీలు కాకుండా మనుషులందరూ, మానవులందరూ సమానమే, అందరికీ పుట్టే హక్కు ఎట్లయితుందో జీవించే హక్కు అట్లానే ఉంది, జీవించాలి అని అంటే అందరికీ సమాన స్థాయిలోనే వాళ్ళకి వస్తువులన్నీ కూడా సమకూర్చాలి, స్వాతంత్ర దేశంలో
మేము సమకూర్చుకుంటామని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ మీద, వలసవాదుల మీద పోరాడినటువంటి రోజులు. ఇటీవల కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తే ప్రతి 17 మందిలో ఒకరు ఈరోజు కూడా సంపూర్ణంగా తినలేనటువంటి ప్రజానీకం ఉన్నారు. ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రతి 17 మందిలో ఒకరు సంపూర్ణంగా వాళ్ళు వస్తువులు వాళ్ళు చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితి అధిగమించాలి. అందుకనే మన జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు, పరిపాలనా పగ్గాలు పట్టిన రోజు దగ్గర నుంచి మొట్టమొదట ఆయన ఆలోచించింది సమానత్వం ఏ విధంగా తీసుకొని రావాలి, ప్రజలందరూ కూడా వాళ్ళకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళు తిండి ఏ విధంగా మనం సమకూర్చాలి, వాళ్ళ పని పాటలు ఏ విధంగా సమకూర్చాలి, మనం ఏ విధంగా సమకూర్చాలి, వాళ్ళకి చదువు ఆరోగ్యం ఏ విధంగా సమకూర్చాలి, ఇవన్నీ కాకుండా వాళ్ళకు స్వాతంత్ర్యం అనేది ఎవరికి కూడా బానిస కాదు. ఇక్కడ అందరూ సమానులే, ఫలానా వాళ్ళు బానిసలు అనేటువంటి ఆలోచన ఏనాడో వలసవాదుల టైంలో ఉన్నదేమో, కానీ ఈరోజు కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ కొనసాగుతూ ఉంది. దాన్ని పూర్తిగా నేను తరిమి కొట్టాలి అనేటువంటి ఏకైక ధ్యేయంతో ఆయన పరిపాలనా పగ్గాలు తీసుకున్నాడు. చూస్తున్నాం, మొదటి నుంచి చూస్తే ఆయనకు చదువు, వైద్యం వీటి దగ్గర నుంచి ఉన్నటువంటి శక్తి అంతా కూడా సామాన్య జనం కోసం నేను వెచ్చించాలి అనే దానిలోనే, పేదరికం అనే దానికి స్వస్తి చెప్పాలి అనే ఉద్దేశంతో అనేక పథకాలు, ఒకటి కాదు రెండు కాదు, ఆయన పాదయాత్రలో సమకూర్చుకున్నటువంటి మొత్తం సమాచారం అంతా క్రోడీకరించుకొని ఎన్నికల మేనిఫెస్టోగా తయారు చేసుకొని, ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటివి లేనటువంటివి నిన్ననే ఒక పథకాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. అది కులం చాలా చోట్ల ఉన్నత కులాల వాళ్ళకి సమకూరుతున్నాయి, కానీ లేని కులాల వాళ్ళకి సమకూర్చట్లేదు అని అన్నప్పుడు, లేని కులాల వాళ్ళకి కొన్ని వస్తువులు కలుగు చేస్తే మాకైతే ఓబీసీలకు ఇవ్వట్లేదు అనేది ఒక తర్కం వచ్చింది. ఓబీసీల్లో కూడా పేదరికంలో ఉన్నవాళ్ళు ఉన్నారు అని ఆయన మొత్తం ఆలోచించి లెక్కలన్నీ తీసి దాదాపు 5 లక్షల మందికి పైగా నిన్ననే ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున సంవత్సరానికి ఇస్తే 3 సంవత్సరాల పాటు 45,000 వాడికి ఇస్తాను, చిన్న చిన్న ఉపాధికి దేనికన్నా పనికి వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఇచ్చాడు. ఎన్నికల మేనిఫెస్టో మొత్తం వెతుక్కున్నా కూడా ఈ అంశం లేదు మేనిఫెస్టోలో. ఉన్నటువంటి కాక లేనటువంటి కూడా ఆయన అమలుపరచడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. ఈ విధమైన వాతావరణం కనుక పరిపాలనలో మొదటి నుంచి కనుక రాగలిగినట్టే, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశం ఈ పాటికి పూర్తి అమల్లో ఉండుండేది. కానీ అది చేయలేకపోయాం. కానీ మనకి గర్వకారణం ఏంటంటే, ఇప్పటికి కూడా ప్రపంచ దేశాల్లో చూస్తే మనకు అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ ఉత్కృష్టమైనటువంటి గ్రంథం అది చాలా ఉన్నతమైనటువంటిది.
అందుకనే దానికి ఒక పేరు పెట్టారు. మన రాజ్యాంగం ఇట్ ఈస్ బోత్ స్ట్రాంగ్ అండ్ ఇట్ ఈస్ బోత్ రిలాక్సింగ్. దాన్ని అవసరం వచ్చినప్పుడు రిలాక్స్ చేయొచ్చు. ఆ దీని కిందే కొన్ని సవరణలు వచ్చినాయి. ఇప్పటికే దాదాపు 109, 110 సవరణలు వచ్చినాయి రాజ్యాంగానికి. కానీ మన రాజ్యాంగం ఎవరు కూడా దాన్ని ముట్టుకోవటానికి వీల్లేనంత కఠోరైనది. ఇంతటి మంచి రాజ్యాంగాన్ని మనం చేసుకున్న తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశం అమలు చేసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా మేలుగా ఉండుండేవి. అందుకని ఇప్పటికీ ఒక అన్వేషణ జరుగుతూ ఉంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలేంటి, అమలు జరిగిన అంశాలేంటి, మనం ఎక్కడ తప్పుపోతా ఉన్నాం, ఎక్కడ మనం దాన్ని ఆత్మపరిశీలన చేసుకొని సరిదిద్దుకోవాలనే ఆలోచన ఈరోజు ప్రతి చోట కూడా ఎక్కువగా వస్తూ ఉంది. అందుకని 73వ గణతంత్ర దినోత్సవం రోజు ఒక పక్కన సంపూర్ణంగా ఈ దేశ స్వాతంత్రం కోసం అసూలు బాసిన వాళ్ళందరికీ కూడా మనం ఘనంగా నివాళులర్పిస్తూ, ఎంతోమంది త్యాగధనులు నాకు ఒక చూస్తే తెనాలి దగ్గర ఒక లక్ష్మమ్మ గారు అనే ఒక ఆమె స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేసేటప్పుడు ఆమె ఈ స్వాతంత్ర పోరాటానికి ఆమె ఆకర్షితురాలయ్యి ఎక్కడ ఒక పోరాటం జరిగినాడో అక్కడికి వెళ్ళిపోతూ ఉంది. ఒకరోజు భర్త అడిగాడు, నువ్వు పూర్తిగా స్వాతంత్ర పోరాటానికి అంకితమైపోయావు, ఇక్కడ నీ కోసం భర్త అనేవాళ్ళు ఒకరు వెయిట్ చేస్తూ ఉన్నాడు అంటే నేను అదే సీరియస్గా ఆలోచిస్తున్నాను. నా వల్ల భర్తకి ఏ విధమైన వస్తువులని కలుగు చేయలేను కాబట్టి సీరియస్గా ఆలోచిస్తున్నాను. నేను విడాకులు తీసుకొని నేనే ఒక అమ్మాయిని వెతికి మీకు పెళ్లి చేద్దామని. ఎందుకంటే నా ఆలోచన అంతా తినాలేమే, నా ఆలోచన అంతా స్వాతంత్రం మీద పోతా ఉంది. కాబట్టి నేను భవిష్యత్తులో నేను ఏ విధంగానూ ఒక భార్యగా మీకు సేవ చేయలేని పరిస్థితులు ఉన్నాయి నాకని. అంటే ఎటువంటి వాళ్ళు, ఎంత త్యాగధనులు, త్యాగం పైన ఎంత ఆలోచన ఉన్నవాళ్ళు మన వాళ్ళు. కొందరైతే మొత్తం నిలువెత్తు బంగారాన్ని ఇచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మన జెండా 3 రంగుల జెండా తయారు చేసినట్టు పింగళ వెంకన్న, కృష్ణా జిల్లా వాసి. నేను ఇవాళే ఆయన చదువుతా ఉంటే ఆయన చరిత్ర, ఆయనకి ఎక్కడ ఏమీ లేక విజయవాడలోనే ఒక రోడ్డు పక్కన ఒక చిన్న ఇల్లు వేసుకొని ఆయన కాలం గడిపాడు. ఆయన రూపొందించిన జెండాని గాంధీ గారికి ఇచ్చాడు. గాంధీ గారి జెండా బాగుంది, మనం తప్పకుండా ఇది జాతీయ జెండాగా దీన్ని గుర్తింపు తీసుకురావాలని అనుకున్న తరుణంలో ఆయన చేశాడు. ఈయన దానికి అంకితమైపోయాడు. తీరా ఇక్కడే ఒక రోడ్డు పక్కన తను వేసుకున్నట్టు గుడిసెలో చనిపోయాడు. అంటే అటువంటి త్యాగధనులు నేను నా కుటుంబం అని ఏనాడు ఆలోచించరా. ఇటీవల గత సంవత్సరం మార్చి నెలలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి త్యాగధనులు కూడా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయని ఒకసారి చూసి పలకరించేస్తే బాగుంటుంది, నా ధర్మాన్ని నేను నెరవేర్చిన వాడిని అవుతాను అని మాచర్లలో వాళ్ళ మనవరాలంటే మాచర్ల వెళ్ళాం. మాచర్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళ 2వ తరం పింగళ వెంకన్న గారి తర్వాత 2వ తరం పడుతున్న బాధలు
చాలా మరి హృదయ విదారకంగానే ఉన్నాయి. ఆయన ఆర్థికంగా పార్టీ తరఫున సహాయం చేయటం కాక వాళ్ళ కుటుంబం ఎప్పుడు ఎక్కడికి వచ్చినా ఏ సహాయం కావాలన్నా ముఖ్యమంత్రిగా నేను ఉన్నంతకాలం నేను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఈ హామీ ఇచ్చింది? క్రిందటి మార్చి వరకే స్వాతంత్రం వచ్చిన తర్వాత పింగళి వెంకన్న గారి కుటుంబాన్ని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైన మనసున్న మనిషి కాబట్టి ఆయన వెళ్ళి చేశాడు. ఇట్లా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా ఈ 73వ గణతంత్ర ఉత్సవాల సందర్భంగా గతంలో దేశం కోసం పోరాడి అసురుబాసినటువంటి ప్రతి వాళ్ళకి మనం ఘనంగా నివాళులర్పించడం కాక వారి ఆత్మలు పూర్తిగా శాంతించాలని, శాంతిగా ఉండాలని, వారు ఏదైతే కోరుకుని సర్వస్వం త్యాగం చేశారో అది మనకు సిద్ధించాలి అని అంటే మనం కూడా ఈనాడు మన నాయకుడు అనుసరిస్తున్నటువంటి ఒక బలీయమైనటువంటి సిద్ధాంతానికి మనం కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి పూర్తిగా దానికి అంకితం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి త్యాగదనులు, త్యాగమూర్తులు, ఒక దేశం కోసం పోరాడి అసురుబాసినటువంటి వాళ్ళందరికీ మనం నివాళులర్పిస్తూ ఈ 73వ గణతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఒక్కరికి మరోసారి నివాళులర్పిస్తా ఉన్నాం. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తాం.